వర్షం కురిస్తే చాలు విజయవాడ వీధుల్లో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. సిటీలో వర్షం కురవడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో మురుగునీరు కలిసిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక విజయవాడలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ఇటీవల దేశంలో క్లీన్ సిటీలో ఒకటిగా విజయవాడ నగరానికి గుర్తింపు వచ్చింది. అయితే విజయవాడ నగరానికి క్లీన్ సిటీస్లో ఒకటిగా గుర్తింపు వచ్చినప్పటికీ కూడాను వర్షం కురిస్తే చాలు విజయవాడ నగరం మురికి కూపంగా మారుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం గుణదల ప్రాంతంలో ఉంటున్నాము. గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, ఇదంతా ఒక పెద్ద మురికి కాలువ. ఈ మురికి కాలువను పక్కనే రోడ్డు ఉంటుంది. ఈ మురికి కాలువ పొంగి పొరలి ఈ రోడ్లన్నింటినీ కూడాను ఇక్కడ 4 రోడ్లన్నింటినీ కూడాను ముంచేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఈ విజయవాడ నగరంలో పలుచోట్ల ఉన్నాయి. చాలా మంది పాచారులు అయితేనేమి, వాహనంలో వెళ్లేవారైతేనేమి, ద్విచక్ర వాహనదారులు అయితేనేమి అనేకమైనటువంటి అష్ట కష్టాలు ఈ వర్షాలు కురిస్తే పడేటువంటి దుస్థితి అయితే కనుక విజయవాడ నగరంలో ఉందని చెప్పొచ్చు. ఒకవైపు రాజకీయ నాయకులైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి, తర్వాత అధికారులు, జిల్లా యంత్రాంగము, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వీరందరూ కూడాను వర్షాలు వచ్చినప్పుడు అలా వచ్చి ఇలా వెళ్తున్నారే తప్ప ఏమాత్రం తమ సమస్యను పరిష్కారం చేయడం లేదు అని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం పరిస్థితి చూస్తే ఈ రోడ్లన్నీ కూడాను వర్షంతో, మురికితో, ఈ పేరుకుపోవడంతో చాలా మందికి రోడ్లలో తిరిగి చర్మరోగాల బారిన కూడా పడుతున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఈ విజువల్ అన్నింటిలో కూడాను ఈ 4 రోడ్లు కూడాను ఈ మురికిమయం అయ్యి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ లోతట్లో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదల ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లలోనికి కూడాను ఈ మురికి నీరు ఈ ప్రధానమైనటువంటి రోడ్డు నుంచి ఇళ్లలోకి వెళ్లేటువంటి పరిస్థితి మనం ఇక్కడ విజువల్లో చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో పేదలు, ఈ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడాను తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వారి ఇళ్లను మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. వారి ఇంట్లో సామాన్లు కూడాను ఇక్కడ ఆ వర్షానికి బయటికి కొట్టుకోవచ్చి ఇక్కడ నీళ్లలో తేలాడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అధికార యంత్రాంగము చూస్తే కనుక అవార్డులు తీసుకుంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము విజయవాడ నగరము ఒక అద్భుతమైన నగరం, ఇక్కడ చాలా క్లీన్ ఉన్నటువంటి సిటీ అని చెప్పి అవార్డులు అయితే కనుక వస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు స్థానికంగా మనం క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మనకు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఇళ్లలోనికి నీళ్లు వెళ్లి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలా. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పేదల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ఇళ్లలోనికి నీళ్లు వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఈ గేట్లోనికి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోనికి కూడా నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ నీటి సమస్యను, ఈ మురుగునీటి సమస్యను తొలగించడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పొచ్చు. ప్రధానమైన రోడ్లలోనే ఈ పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక్కడ మిగిలిన చోట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగము వీటి మీద దృష్టి పెట్టాలా. ఈ కాలనీలన్నింటిలో కూడాను ఈ ప్రధానమైనటువంటి రోడ్లలో కూడా ఇటువంటి దుస్థితి లేకోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే కాలంలో ఇంకా ఎక్కువ వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం ఈ విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి ఈ మురుగునీటి సమస్య, వర్షాలు వచ్చినప్పుడు ఈ వరద నీరు ఇళ్లలోనికి వచ్చి రోడ్లలో పేరుకుపోయి నీళ్లంతా చెత్త చెదరము మురికిమయం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, విజయవాడ.